ఈ రోజు మన వీడియో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 2025 సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్ వరకు భారతదేశ మార్కెట్ లో రాబోతున్న ఒక 10 ఎలక్ట్రిక్ కార్ల వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ చూసినట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ నుంచి VF6 మరియు VF7 అనే రెండు ఎలక్ట్రిక్ కార్లు అయితే మార్కెట్ లోకి రాబోతున్నాయి అనమాట. ఈ VF6 VF7 ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే, మీరు ఈ ఎలక్ట్రిక్ కార్లని కొనుగోలు చేసి బ్యాటరీకి మీరు ఎంత వాడితే ఎన్ని కిలోమీటర్స్ నడిపితే ఆ డబ్బులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే వీళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ BaaS సిస్టమ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్లని తక్కువ ధరకే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు OTA అప్గ్రేడ్స్ కానివ్వండి, స్మార్ట్ ఫీచర్స్, కనెక్టివిటీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తున్నాయి. జూలై 15వ తారీఖున విన్ఫాస్ట్ సంబంధించిన VF7 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అవడం జరిగిందండి. బట్ వీళ్ళ యొక్క అఫీషియల్ లాంచ్ అంటే డెలివరీస్ కానివ్వండి, అఫీషియల్ లాంచ్ వచ్చి సెప్టెంబర్ నెలలో అయితే VF సంబంధించిన 2 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. మొదటిగా VF7 ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. సుమారుగా 450 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ లో 310 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేసే కేపబిలిటీ అయితే ఉందన్నమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే ఇచ్చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 35 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ నుండి VF6 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇందులో 59.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. దీని రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ 399 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 18 నుండి 23 లక్షల రూపాయల మధ్య ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ విటార్ ఎలక్ట్రిక్ కార్ ని సెప్టెంబర్ నెలలో అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు హార్టెక్ అనే ఒక ప్లాట్ఫామ్, భారతదేశం సంబంధించిన ఈవీ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ మీద అయితే విటార్ ఎలక్ట్రిక్ కార్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అంటే రైడ్ మోడ్స్ పరంగా టెరైన్ మోడ్స్ కానివ్వండి, ఎకో మోడ్ కానివ్వండి, స్పోర్ట్స్ మోడ్స్ కానివ్వండి, మల్టిపుల్ మోడ్స్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఈ ఎలక్ట్రిక్ కార్ DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సుమారుగా ఒక గంట లోపే ఎలక్ట్రిక్ కార్ అయితే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే సుజుకి కంపెనీ వాళ్ళ కనెక్ట్ 2.0 పరంగా స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అయితే ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. లెవెల్ 2 ADAS వంటి ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అంటే, టొయోటా కంపెనీ వాళ్ళ అర్బన్ క్రూజర్ వేరియంట్ ఏదైతే ఉందో సేమ్ సుజుకి కంపెనీ వాళ్ళ విటార్ ఎలక్ట్రిక్ కార్ రెండు ఒకటి అనమాట. కాకపోతే టొయోటా కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ వేసుకుని ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే అమ్ముకోవడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నైతే సుమారుగా 17.5 లక్షల రూపాయల నుంచి 22 లక్షల రూపాయల మధ్యలో మనకి సుజుకి కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి 2 రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 49 కిలోవాట్ అవర్లు, అలానే 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మాక్సిమం రేంజ్ వచ్చి 500 కిలోమీటర్ వరకు రేంజ్ ని సుజుకి కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ కార్ చూసినట్లయితే టాటా హ్యారీ రివ్యూ అండి. వాస్తవానికి టాటా హ్యారీ రివ్యూని జూన్ నెలలోనే మార్కెట్ లో లాంచ్ చేశారు. కానీ వీటి యొక్క డెలివరీస్ వచ్చి మనకి ఆగస్ట్ నెలలో అయితే ప్రారంభమవుతున్నాయి అనమాట. ఇక టాటా హ్యారీ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి చార్జ్ పెడితే 627 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి లెవెల్ 2 ADAS ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. భారత్ NCAP రేటింగ్ లో మనకి 5 స్టార్ రేటింగ్ కూడా లభించడం జరిగింది. అలానే 120 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే సపోర్ట్ చేస్తుంది. కేవలం ఒక గంట లోపలనే ఎలక్ట్రిక్ కార్ అయితే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే సుమారుగా ఒక 40 మినిట్స్ లోపలనే ఎలక్ట్రిక్ కార్ అయితే 80% వరకు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక టాటా హ్యారీ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 21,50,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అలానే టాటా హ్యారీ రివ్యూలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ మీద లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ చూసినట్లయితే టాటా కంపెనీ వాళ్ళ టాటా సియర్రా ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో టాటా సియర్రా ఎలక్ట్రిక్ కార్ రీసెంట్ గా కొన్ని చోట్ల మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఇమేజ్ కూడా స్పాట్ అవడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ వంటి ఫంక్షన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఈ ఎలక్ట్రిక్ కార్ నుంచి వేరే ఎలక్ట్రిక్ కార్ కి చార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. లేదంటే మీరు ఎలక్ట్రిక్ కార్ ను ఒక ఇన్వర్టర్ కింద యూస్ చేసి మీ హౌస్ కి పవర్ కూడా ఇవ్వచ్చు. ఇలాంటి ఒక ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ ఇది ఒక లగ్జరియస్ ఎలక్ట్రిక్ కార్, అలానే ఎక్కువ స్పేస్ ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో కూడా మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే సుమారుగా ఒక 40 మినిట్స్ లోపలనే ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి 65 కిలోవాట్ అవర్ నుంచి 75 కిలోవాట్ అవర్ మధ్యలో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండే అవకాశం ఉందండి. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ లో సుమారుగా 500 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి లెవెల్ 2 ఫీచర్స్ ఏదైతే ADAS వంటి ఫీచర్స్, అలానే OTA అప్గ్రేడ్స్ కానివ్వండి, లేకపోతే మనకి సన్ రూఫ్ వంటి ఆప్షన్స్ ఎలక్ట్రిక్ కార్ లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ మనకి 2025 సంవత్సరం ఎండ్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే BMW కంపెనీ నుంచి iX 2025 వేరియంట్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో జెస్టెడ్ కంట్రోల్స్ కానివ్వండి, లగ్జూరియస్ ఇంటీరియర్స్ కానివ్వండి, ఓవరాల్ ఒక లగ్జూరియస్ కార్ అయితే BMW కంపెనీ వాళ్ళు అయితే సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 111 కిలోవాట్ పైగా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి చార్జ్ పెడితే 600 కిలోమీటర్ పైగా రేంజ్ ఇచ్చే అవకాశం ఉందండి. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారుగా 4.6 సెకండ్లో చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర
సుమారుగా 1,45,00,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళ CLA ఎలక్ట్రిక్ అనమాట. ఇది కూడా ఒక లగ్జరీ ఆన్ వీల్స్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ సాయంతో పనిచేస్తున్నమాట. అంటే హై స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రిక్ కార్ అయితే సపోర్ట్ చేస్తుంది. సుమారుగా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాంటి ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. అలాంటి ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే లెవెల్ 3 అటానమస్ డ్రైవింగ్ ఫీచర్. అంటే మీరు డ్రైవర్ లేకుండా నడిపే అటానమస్ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 85 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేసే అవకాశం ఉందండి. అంటే సుమారుగా 750 నుండి 790 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంతేకాదండి ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఆల్ వీల్ డ్రైవ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇక చివరిగా మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ సుమారుగా 65 నుండి 75 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆడి కంపెనీ వాళ్ళు Q6 e-tron అనమాట. ప్రీవియస్ గా ఆడి కంపెనీ వాళ్ళు e-tron ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చారు. బట్ ఇంకొక అడ్వాన్స్ వర్షన్ Q6 e-tron అయితే మార్కెట్ లో తీసుకురావడం సిద్ధమవుతున్నారు. ఇది కూడా సెప్టెంబర్ నెలలో అయితే ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందండి. ఇందులో మనకి మ్యాట్రిక్స్ LED హెడ్ ల్యాంప్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ప్రిడిక్టివ్ AI మెయింటెనెన్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు అడ్వాన్స్ ఫీచర్ కింద. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కార్ ఏకంగా 270 కిలోవాట్ల DC ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసే విధంగా ఈ కార్ అయితే డెవలప్ చేస్తున్నారు. అగైన్ ఇది కూడా 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ మీద ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే రూపొందించడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి చార్జ్ పడితే సుమారుగా 625 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. ఇది 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ తో డెవలప్ చేయడం ద్వారా సుమారుగా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా ₹1,00,00,000 నుంచి ₹1,10,00,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే మహేంద్ర కంపెనీ నుండి BE07 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని మహేంద్ర కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ని మహేంద్ర కంపెనీ వాళ్ళ ఇన్గ్లో ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసే అవకాశం ఉందండి. అలానే 60 కిలోవాట్ అవర్లు 80 కిలోవాట్ అవర్లు రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ సుమారుగా 500 కిలోమీటర్ల పైగా రేంజ్ తో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే 175 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్ సపోర్ట్ చేస్తుంది. అంటే సుమారుగా ఒక 30 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ కార్ ని 80% వరకు ఛార్జింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, OTA అప్గ్రేడ్స్ కానివ్వండి, ADAS వంటి ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 29 లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్ చూసినట్లయితే టాటా కంపెనీ వాళ్ళ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ టాటా అవెన్యూ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్ కార్ అంటున్నారు. కొంతమంది అయితే మార్కెట్ లోకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఒకవేళ వస్తే గనక 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఎలక్ట్రిక్ కార్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది టాటా కంపెనీ చాలా ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ఒక కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ అనమాట. ఎందుకు ఎంత ప్రత్యేకం అంటే 500 కిలోమీటర్ల రేంజ్ ని కేవలం 30 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తో ఈ అవెన్యూ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే టాటా కంపెనీ వాళ్ళతో బిల్డ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ కారు. అలానే V2X ఛార్జింగ్ సెగ్మెంట్ లో కూడా అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్ గా ప్రీమియం సెగ్మెంట్ కింద టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 30 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉండొచ్చు. ఇక చివరిగా చూసినట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ నుంచి VF3, VF8 మరియు VF9 ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. VF3 ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఇది బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల సెగ్మెంట్ లో విన్ఫాస్ట్ కంపెనీ నుంచి రాబోయే ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుంది. అంటే సుమారుగా ఒక 250 నుండి ఒక 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది మనకి 2025 సంవత్సరం ఎండ్ లో మార్కెట్ లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక VF8, VF9 గురించి మాట్లాడుకుంటే VF8 ఎలక్ట్రిక్ కార్ ఒక మిడ్ సెగ్మెంటెడ్ SUV సెగ్మెంట్ లోకి అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే వస్తుంది అనమాట. ఇక చివరిగా VF9 ఎలక్ట్రిక్ కార్ చూసినట్లయితే ఇది కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఉన్నాయో 2026 సంవత్సరం ఏప్రిల్ మరియు జూన్ నెలలో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ ఒక 30 లక్షల రూపాయల నుంచి VF9 వేరియంట్ అయితే సుమారుగా ఒక 45-50 లక్షల రూపాయల సెగ్మెంట్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో భారీగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా వీళ్ళ నుంచి ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి 2025 సంవత్సరం 2026 సంవత్సరంలో భారతదేశ మార్కెట్ లోకి రాబోయే ఒక 10 ఎలక్ట్రిక్ కార్ల సమాచారం అండి. ఈ మొత్తం అంతా గమనించిన తర్వాత మీకు ఒక 8 లక్షల రూపాయల సెగ్మెంట్ నుంచి 1,45 లక్షల సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ కార్స్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, మీ బడ్జెట్ సెగ్మెంట్ కానీ అన్ని రకాలుగా వేరియంట్స్ కవర్ అయ్యే విధంగా ఈ ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఎలక్ట్రిక్ కార్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మా రీసెర్చ్ ప్రకారంగా చెప్తున్నా కొన్ని ఎలక్ట్రిక్ కార్ల సమాచారం ఇది. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేడీస్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.
good.